ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకులను యేసుక్రీస్తు వారి పేరిట మీకు వందనాలు. ముఖ్యముగా ఆయన కృప, వాత్సల్యము మీకు నాకును సహాయము చేయను గాక. ఈరోజు ఈ సందేశము ఏమిటయ్యా అంటే, మరి యేసు ప్రభువుని నమ్ముకున్న వారు మరి అలాగనే స్థిరంగా ఉండాలి అంటే మొదటిగా విశ్వాసం. ఆయన మీద వెడదగని విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాస నేత్రాలతో మనము ఆ మోక్షాన్ని చూస్తాం. ఏమండి, విశ్వాసానికి అవిశ్వాసానికి చాలా వ్యత్యాసం ఉంది. విశ్వాసము ఏమంటది? శ్వాస నేత్రాలతో చూస్తే ఆ పరలోక రాజ్యం కనిపించింది. అదే ఒక అవిశ్వాస దగ్గరికి వెళితే అడిగితే ఆ అవిశ్వాస ఏమంటాడు? అసలు ఉన్న వాటిని కూడా నమ్మటం కష్టం అంటాడు. మరి బాబు, నరకం అనేది ఉందిరా, భూమి మీద ఉండగానే సరి చేసుకోవాలిరా, మనం వచ్చి నీ పరీక్ష లేదా అని ఆ ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము మరి 13వ వచనములో ఉన్న మాటలో ఒక అవిశ్వాసిలో ఉన్నవానికి చెప్తే, విశ్వాసి కాదండి, అవిశ్వాసికి చెప్తే తెలియజేస్తే అంటాడు, మరి నాయన మొదటిగా నా మీద నేనే ఆధారపడను, ఎంత కల్పన, మోసం, నరకం అనేది ఎవరు చూపించారా? నరకం అనేది ఎవరు చూశారు? నరకం అనేది చూస్తే ఉందని చెప్తే నేను అప్పుడు నమ్ముతా అంటాడు. ప్రామాణిక గ్రంథాలు చెప్పిన మాట అంతా కూడా అంటే కుక్కలు పెరిగిందాక తపస్సు సంపన్నులు మరి పాపం అనే భయం చేత మరి ఎంతో మంది కుక్కలు పెరిగిందాక తపస్సు చేశారు. ఎందుకు? పాపం అనే భయం ఉంది. ఈ అవిశ్వాస అంటాడు నరకం అనేది నువ్వు చూసొచ్చావా? నేను పాపినే కాదు, నేను పరిశుద్ధుని, నేను పవిత్రుడును, నేను ఆకాశం నుండి ఊడిపడ్డా అనంతగా చెప్తారు. ఎవరు? అవిశ్వాసి, నాస్తికుడు. దేవుడు అంటారుగా, దేవుని నాకు చూపిస్తూ అంటాడు. దేవుణ్ణి మరి ఇక్కడ పరిశుద్ధ గ్రంథం అంటుంది, హృదయ స్థితి కలిగిన వారు ధన్యులు. ఏమండి? వారు దేవుణ్ణి చూస్తారు. ఇక్కడ హృదయ స్థితి కలిగిన వారు ధన్యులట. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనకి సాక్ష్యం ఇవ్వబడుతుంది. హృదయ స్థితి కలిగిన వారు ధన్యులు, వారు దేవునిని స్థుతింతురు. ఏమండి? ఈ అవిశ్వాసం అంటాడు, విశ్వాసి కాదు అవిశ్వాసం అంటాడు, నాకు దేవుణ్ణి స్థుతించు అంటాడు. సరే అబ్బాయి, దేవుణ్ణి నువ్వు చూస్తే బూడిదైపోతావు అంటది విశ్వాసం. మనం చూడలేము అని ఆ మహానుభావుణ్ణి, సమీపించరాని దేహస్సులో ఉన్న ఆ మహానుభావుణ్ణి, ఆ మహనీయుని దీనిని మనము చూడలేము. ఆయనని మనము చూడలేము
అంటది విశ్వాసం. హృదయ శుద్ధి కావాలి. మొదటిగా హృదయ శుద్ధి కావాలి. హృదయ శుద్ధి కలిగితే హృదయ శుద్ధి కలిగితే చూడగలుగుతాము అని ఒక విశ్వాసములో ఉన్న వ్యక్తి చెప్తే, అవిశ్వాసిగా ఉన్నవాడు అంటాడు, యేసువాది అంటాడు, నాస్తికుడు అంటాడు, ఈ రాధా మనోహర్ దాసు లాంటి వాడు, కరుణాకర సుగుణ లాంటి వాడు, ఆ పోకర లలిత కుమారు లాంటి వాడు అంటాడు. వారు మరి ఒక విశ్వాసములో ఉన్నారు. అయినప్పటికీ ప్రామాణిక గ్రంథము, పరిశుద్ధ గ్రంథము కాడికి వచ్చేటప్పటికి అంటారు, యేసు ప్రభు వారు లేడు, మరి క్రీస్తు పూర్వము అంటున్నారుగా. అది ఒక నేము. మరి ఆ నేము ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఋతుక్రమాలు, సంవత్సరాలు, తేదీలు, వారాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఈ అవిశ్వాసులు, నాస్తికులు క్యాలెండర్ ఎక్కడి నుంచి వచ్చింది అని మనం అడిగితే ఏమంటారు? క్యాలెండర్ వచ్చింది యేసు ప్రభు దగ్గర నుంచి. సంవత్సరాలు, రోజులు, దినాలు, గంటలు, దినచర్యలు. సూర్యుడు అనేది ఒక గ్రహం, సైంటిఫిక్గా అది ఒక నక్షత్రం. కాలాలని తెలియజేయటానికి మాత్రమే అది ఒక గ్రహముగా, నక్షత్రముగా అక్కడ నిర్మాణం చేయబడి ఉంది. వాస్తవమే కదా. మరి దాన్ని నిర్మించిన వాడు ఎవరు? ఉన్నారు కదా. ఒకటి అక్కడ ఉంది, ఒక వస్తువు అంటే దాన్ని చేసిన వాడు ఒకడు ఉంటాడని నమ్మాలి. అది క్రైస్తవం తెలియజేస్తుంది. అంటే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఒక వస్తువు ఏర్పాటు చేయబడి ఉంది అంటే దాన్ని చేసిన వాడు ఉంటాడు అని విశ్వాసములో ఉన్న వ్యక్తి చెప్తే, ఒక అవిశ్వాసం అంటాడు, నాకు చూపిస్తుంటాడు, ఒరే నువ్వు ఉన్నావు కదరా, అరే బాబు నువ్వు ఉన్నావుగా, ఆ పళ్ళు 6 నెలల తర్వాత మరి నువ్వు ఆహారం తినాలని మరి తల్లి పాలు బాల్యములోనే నీకు సరిపోతాయి. మరి మరి ఘన పదార్థమును భుజించాలి అంటే నవిని మింగాలంటే పళ్ళు కావాలి. ఆ పళ్ళు ఎవరు నిర్మించాడు నీకు? 6 నెలల తర్వాత ఎలాగ వస్తున్నాయి? సరే, మరి నీకు నువ్వు తెచ్చుకోలేదు, మరి నిర్మించిన వాడు ఒకడు ఉన్నాడురా, నమ్మురా అంటే ఈ కరుణాకర సుగుణ లాంటి వాడు, పోకర లలిత కుమార్ లాంటి వాడు, రాధా మనోహర్ దాసు లాంటి వాడు ఏమంటాడు? యేసు ప్రభు వారు లేడు. ఒరే ఉన్నారా, ఉంటేనే కదరా నీ కోసం వచ్చి ప్రాణం పెట్టింది. అరే దేవుడు ఉన్నాడు, ఉన్నాడు. అందుకే చక్కని ఫలవర్ష ఇచ్చాడు. ఇంత పెద్ద కూరలు రాలేదు కదా నీకు. ఇంత పెద్ద కూరలు వస్తే నేను అనుకోవచ్చు, ఒక అంగళం వ్యవధిలోనే ఆగిపోయాయి కదా. చక్కని ఫలవర్ష ఇచ్చాడు. ఎవరు? ఇలాగా ఫలవర్ష ఉంది అంటే దాన్ని నిర్మించిన వాడు ఉన్నాడని అర్థం. ఒక ఏక్కెలు, ఒక మోటార్ సైకిల్, ఒక యంత్రం, ఒక మనము ప్రయాణం చేస్తున్నది ఏదైనా కానీ ఒక వస్తువు ఉన్నది అంటే దాన్ని నిర్మించిన వాడు ఒకడు ఉన్నాడు. కుండం ఉంది అంటే వాడు ఉన్నాడు. అదిగా తెలుసుకోవాలి. ఇప్పుడు విశ్వాసానికి అవిశ్వాసానికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. ఇక ఈ రాధా మనోహర్ లాంటి వారు, పోకర లలిత కుమార్ లాంటి వారు, కరుణాకర సుగుణ లాంటి వారు వీరంటారు యేసు ప్రభు వారు లేడు అంటారు. మరి చాలా అంటారు, మరి క్షయం ఏమండి? క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి నుంచి వచ్చింది అని ఒక అవిశ్వాసం అడిగితే వాడంటాడు, పోకర లలిత కుమారు చెప్పాడు, యేసు ప్రభు అక్కడ లేడు, కల్పించుకున్నారు అన్నట్టుగా చెప్పాడు. ఒరే అబ్బాయి, కల్పించుకోలేదు, వాస్తవము. నమూనాలతో సహా ఎవిడెన్స్ తో సహా చూపించాం.
నీలాగా కనిపిస్తున్నవి పురాణాలలో అవి పుక్కిడ పురాణాలలో చెప్పబడినట్లుగా ఇక్కడ లేదు. ఇక్కడంతా వాస్తవము, యథార్థము, నిజము, బైబిల్ చెప్పిన సాక్ష్యం. ఇంకా ఇలాంటి వ్యక్తులకి బుద్ధి కలుగునట్లుగా అవిశ్వాసికి విశ్వాసికి అంత వ్యత్యాసం ఉంది. విశ్వాసేమో దేవుని నమ్ముకున్న ప్రజలేమో నరకముందని వారు భూమి మీద ఉండగానే సరిచేయబడతారు. ఈ యొక్క అవిశ్వాసేమో ఎక్కడ సరిచేయబడతాడు తెలుసా? ఆ కాలంలో సరిచేయబడతాడు. అటు తర్వాత తీర్పులో చెడతాడు. అటు తర్వాత నరకానికి నష్టపడతాడు. అక్కడ మారుమనసు పొందుతాడు. ఎందుకంటే వీడు చూపించు నరకం ఉంది, చూపించు నరకం ఉందంటే ఈ భూమి మీద చూపించలేము, కానీ ఒక స్థలం ఉంది, ఒక రోజు ఉంది. ఆ రోజు వాడు చూస్తాడు. అంటే లోక 16వ అధ్యాయము 19వ వచనంలో ధనవంతుడు ఉన్నారు కదా, ధనవంతుడు భూమి మీద ఉన్నప్పుడు సరిచేయబడలా. ఈ రాధా మనోహర దాసు లాంటి వాడు, కరుణాకర్ సుగుణ లాంటి వాడు, లోకరైన నలుపు కుమార్ లాంటి వాడు అని చెప్పవచ్చు. భూమి మీద సరిచేయబడలా. ఇది ఎక్కడ మారు మనసు పొందాడు? ధనవంతుడు పాతాళములో మారు మనసు పొందాడు. పొందితే వాడికి టైం ఇవ్వబడి ఉందా? లేదు. వాడు ఇక నరకములోకి నష్టపడతాడు అని అక్కడ మనకి ఈ నరక యాతన నుంచి నన్ను తప్పించు అని అబ్రహాముని కోరుకుంటాడు, లాజరుని వేడుకుంటాడు. అయినా వాడు ఎలాగ ఉన్నాడు? పాతాళానికి నష్టపడతాడు. కనుక గమనించి ఏదైనా మారతారని ఈ రాధా మనోహర్ లాంటి వాడు ఈ విశ్వాసులు కాదండి. విశ్వాసులు ఏకచక్యంగా తెలుసుకుంటారు, సరిదిద్దుకుంటారు. ఇంకా వారు ఈ భూమి మీద ఉండగానే సరిచేయబడతారు. ఆయన పిలిచినప్పుడు ఆయన వద్దకి లాజరుని ఎలాగైతే దేవదూతల చేత కొనుక్కోబడ్డాడో అలాగే దేవుని నమ్ముకున్న ప్రజలందరూ కూడా కొనుక్కోబడతారు. మరి నమ్మని వారు పరిస్థితి, విభాకర్ లలిత్ కుమార్ లాంటి వారు, మరి రాధా మనోహర్ లాంటి వారు, మరి కరుణాకర్ సుగుణ లాంటి వారి పరిస్థితి ఏంటి అంటే ఆ ధనవంతుడి కాడికి వచ్చాయి యమదూతలు చీకటికి లాక్కొని పోయాయి. అంటే పాతాళానికి ఈడ్చుకొని పోయాయి కదా ధనవంతుని. అలాగ పరిస్థితి కలగకుండా మీరు మారతారని